అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒక నెల రోజుల పాటు అంటే జూన్ 29 నుంచి జూలై 28 వరకు వాళ్ళ యొక్క టైమింగ్స్లో మాత్రం మార్పులు చేర్పులు చేసింది. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి అదేవిధంగా బిఎల్ఓ విధుల్లో చాలామంది కూడా అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళకు వెసులుబాటుగా అంగన్వాడీ కేంద్రాల యొక్క టైమింగ్స్ని చేంజ్ చేసింది. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ కేంద్రాలు కాదు. ఎవరైతే బిఎల్ఓ విధుల్లో ఉన్నారో ఆ ఒక్క టీచర్లు ఎక్కడైతే ఏ ఒక్క కేంద్రంలో పనిచేస్తున్నారో ఆ అంగన్వాడీ కేంద్రాలకు మాత్రమే ఈ టైమింగ్స్ వర్తిస్తాయన్నమాట. మార్నింగ్ 10 o'clock నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఈ టైమింగ్స్ ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు అక్కడ ఎన్నికల విధులు చూసుకోవాలి, ఇక్కడ కేంద్రం యొక్క అంటే అంగన్వాడీ కేంద్రం యొక్క పనులు కూడా చూసుకోవాలంటే వాళ్ళకు కూడా కుదరదు. కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళకు కొంచెం వెసులుబాటు ఇవ్వాలి, వాళ్ళకు కూడా కొంచెం రెస్ట్ ఉండాలి కదా అని చెప్పేసి ఈ విధంగా టైమింగ్స్ని మాత్రం చేంజ్ చేశారు. ఇంకా దీన్ని బేస్గా చేసుకొని అందరూ కూడా అది అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇదే టైమింగ్ ఏమో అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ విధంగా చేస్తారేమో అని చెప్పేసి ముందుగానే దాని గురించి కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఎవరైతే ఈ యొక్క బిఎల్ఓ విధుల్లో కానీ ఎన్నికల విధుల్లో ఉన్నారో ఆ కేంద్రాలకు మాత్రమే ఈ టైమింగ్స్ వర్తిస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు సంబంధించి రకరకాల సర్వేలు జరుగుతూ ఉన్నాయి. అండ్ అందరూ కూడా ఇళ్ళ దగ్గరికి వచ్చి కొన్ని ఫామ్స్ ఇస్తూ ఉన్నారు. ఆ ఫామ్స్ని ఫిల్ చేసి మళ్ళీ గవర్నమెంట్కి ఇవ్వడం కావచ్చు. అంటే ఓటర్లు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు కొంతమంది పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినా కూడా ఆడపిల్లలకి వాళ్ళ యొక్క ఓటు హక్కు అనేది ఖచ్చితంగా వాళ్ళు పుట్టిన ఇంట్లోనే ఇంకా కూడా ఉంటుందన్నమాట. సో అలాంటి వాటన్నిటిని కూడా కట్ చేయడం కానీ అండ్ ఎవరైతే వాళ్ళు అంటే ఎవరిని పెళ్లి చేసుకున్నారో ఏ ఊర్లో వాళ్ళ భర్త వాళ్ళందరూ కూడా ఉంటూ ఉన్నారో అక్కడికి వీళ్ళ ఓటు అనేది ట్రాన్స్ఫర్ చేయడం కానీ అదేవిధంగా చాలామంది కూడా చనిపోయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఓటు కూడా ఇంకా కూడా ఉంటుందన్నమాట. మనం చూస్తూ ఉంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఎన్నికల లిస్ట్ ఏదైతే వస్తుందో ఆ లిస్ట్లో చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి. సో వాళ్ళ ఓటే లేనప్పుడు మనిషే లేనప్పుడు మరి ఎందుకు అది అని చెప్పేసి ఈ విధంగా అన్నీ కూడా రెక్కల్ని సరిచేయడానికి ఈ విధమైనటువంటి సర్వేలు నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉంటాం మాకు ఫేక్ ఓట్స్ వచ్చాయి అని చెప్పేసి ఇన్ని ఓట్లు ఉన్నప్పుడు ఇన్ని ఓట్లే పడ్డాయి అని చెప్పేసి లెక్కలు కూడా తప్పుడుగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్లనే, ఎందుకంటే వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ ఓట్ అనేది కంప్లీట్గా అప్పటికప్పుడు క్యాన్సిల్ చేయాలి అంటే అది పెద్ద ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ఆ ప్రాసెస్ని ఇప్పుడు ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. సో చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయడం కావచ్చు, లేకపోతే పెళ్ళిళ్ళైన ఆడపిల్ల యొక్క ఓట్లని వాళ్ళ ఊరికి ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు. సో ఈ విధంగా చాలా పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఆశా వర్కర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇలాంటి విధుల్లో కూడా పనిచేస్తుంటారు. కాబట్టి ఎవరైతే ఈ విధుల్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ కేంద్రాలకు మాత్రమే అంగన్వాడీ టీచర్లకు ఆ కేంద్రాలకి టైమింగ్ అనేది ఈ విధంగా మార్నింగ్ 10 to మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రం చేంజ్ చేశారు. సో ఈ విషయాన్ని అందరికీ కూడా ముఖ్యంగా ఎవరైతే బిఎల్ఓ విధుల్లో కానీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నారో అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి.